ఇప్పుడే నాసామిరంగ సినిమా చూశాను. ఈ సినిమా చూస్తున్నంతసేపు అసలు నాగార్జున గారు గురించి చెప్పాలి. నాగార్జున గారిని ఈ సినిమాలో చూస్తుంటే నాకు అసలు నాగార్జున గారిని చూస్తున్నట్టే అనిపించలేదు. ఒక దాన్ని ఏమంటారు ధనుష్ గారిని చూసినట్టే అనిపించింది. అసురంలో ధనుష్ గారు, అలాగే దాన్ని ఏమంటారు రంగస్థలంలో రామ్ చరణ్ గారు, అలాగే పుష్ప సినిమాలో దాన్ని ఏమంటారు అల్లు అర్జున్ గారు, వీళ్ళని చూస్తున్నట్టే అనిపించింది. నాగార్జున గారు మీరు గన్స్ వాడడం మానేయండి. గన్స్ వాడే సినిమాలు ఉన్నాయి కదా, అంతకుముందు ఆఫీసర్ సినిమా, దాన్ని ఏమంటారు వైల్డ్ డాగ్ సినిమా, అలాంటి సినిమాలు ఉన్నాయి కదా, అలాంటి సినిమాలు తీయొద్దండి. అవి ఆడట్లేదు. మీరు ఇలాంటి సినిమాలు కత్తి పట్టుకొని నరికే సినిమాలు అలాంటి తీయండి. రంగస్థలం లాగా ఉంది సినిమా. ఈ సినిమా రంగస్థలం లాగా, దాన్ని ఏమంటారు ఒక పుష్ప లాగా ఉంది ఈ సినిమా. ముఖ్యంగా దాన్ని ఏమంటారు ఒక సీన్ ఉంటుంది అనమాట, 5 minutes సీన్ ఉంటుంది. అల్లరి నరేష్ గారిని సినిమా స్టోరీ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. రంగస్థలంలో దాన్ని ఏమంటారు ఆది పినిశెట్టి గారిని చంపేటప్పుడు ఫైట్ ఉంటుంది కదా, ఆ ఫైట్ ఎలా ఉంటుందో అంతకంటే అలా ఆ రేంజ్లో ఉందన్నమాట ఫైట్. అల్లరి నరేష్ గారిని సినిమా స్టోరీ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. 5 నిమిషాలు అసలు మా ప్రేక్షకుల్ని ఏడిపిస్తారనమాట. నాగార్జున గారు ఏడిపిస్తారు, అలానే దాన్ని ఏమంటారు అల్లరి నరేష్ గారు ఏడిపిస్తారు. రాజ్ తరుణ్ గారు ఈ సినిమాలో, రాజ్ తరుణ్ గారికి మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఈ సినిమాలో. దాన్ని ఏమంటారు ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన డైరెక్టర్ గురించి. డైరెక్టర్ ఈ సినిమాలో కొత్త డైరెక్టర్ అయినప్పటికీ విజయ్ పిన్ని గారు బీటెక్ చేశారు. బీటెక్ చేసినప్పటికీ అతనికి ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అలాంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ బీటెక్ చేసిన వ్యక్తికి నాగార్జున గారు ఛాన్స్ ఇచ్చారు. ఇది కొత్త ఏం కాదు. నాగార్జున గారు కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేయడము, కొత్త డైరెక్టర్లకి ఛాన్స్ ఇవ్వడము. అంతకుముందు కూడా ఇచ్చారు. ఆర్జీవి గారికి ఛాన్స్ ఇచ్చారు. ఎప్పుడు 30 ఏళ్ల క్రితమే నాగార్జున గారికి ఛాన్స్ ఇచ్చారు. అలాగే ఇలా ఇప్పుడు విజయ్ పిన్ని గారికి కూడా ఛాన్స్ ఇచ్చారన్నమాట. ఈ సినిమాని నాగార్జున గారిని చూసినట్టు ఉండదు. మనకు రంగస్థలంలో రామ్ చరణ్ గారిని చూసినట్టు ఎలా ఉంటుందో అలానే ఉండిద్ది ఈ సినిమా సంక్రాంతికి బ్లాక్ బాస్టర్. హనుమాన్ సినిమాకి పోటీ ఇచ్చే సినిమా ఏదైనా ఉందంటే ఇది నాసామి రంగానే. నాగార్జున గారు బ్లాక్ బాస్టర్ కొట్టారు ఈ సంక్రాంతికి. థ్యాంక్ యూ. ఏంటండి 4 సినిమాల్లో సెకండ్ ర్యాంక్ ఇస్తానండి. అవునండి.